మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। तमाम गुंटकल के मुसलमान भाइयों को ये अंजुमन के तरफ से ये बात कहने की ज़रूरत पड़ती है। आज मैं ये तेलुगु में बात करें तो सबको समझ में आता, उसके वजह से दूसरे कौम वाले भी जो इससे पहले हमारे भाई दूसरे उन्होंने एक वीडियो वायरल करी हमारे अंजुमन के बारे में, उसके वास्ते मैं तेलुगु में बात करें तो सबको समझ में आता है, मैं तेलुगु में बात करता हूँ। ఈ రోజు అందరికీ నమస్కారం। ఈ రోజు మా అంజుమన్ కమిటీ పిలుపు మేరకు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది। ఈ మీటింగ్ గాను 23 మసీదులు, గుంటకల్లో ఉండే 23 మసీదులు, మా ఏరియాలో వచ్చే మసీదులు అన్ని హాజరై రెండు ముఖ్యమైన అంశాల మీద ప్రస్తావన జరిగింది। ఒకటి వచ్చేసి ఈద్గా షాదీఖానా గురించి, అది ఈద్గా షాదీఖానా కాదు, అది శిలాఫలకం కూడా ఉంది, మీరు పోయి ఎవరైనా చూసుకోవచ్చు, అంజుమన్ షాదీఖానా అది। దాన్ని కొంతమంది అది ఈద్గా షాదీఖానా అని ఇంకోటని మాకు వచ్చేసి మేము దీన్ని ప్రయత్నం చేయడం లేదు। ఊర్లో ఉండే మా ముస్లిం సహోదరులందరూ దీన్ని లేవదీసినారు కాబట్టి ఒక 2-3 అది మసీదులు తిరిగి కొన్ని లెటర్లు ఇచ్చినారు। ఆ లెటర్లు మాకు కూడా ఇచ్చినారు మా అంజుమన్ కమిటీకి। దీని మీద మీ స్పందన ఏమిటంటే, అది ఒకటి, ప్లస్ అంజుమన్ ఎలక్షన్లు జరపాలా అది ఇది అని చెప్పేసి కొంతమంది బయట అది ఇది అని చెప్పేసి వీడియోలో మాట్లాడడం జరుగుతుంది। వాళ్ళు సభ్యత అది సంస్కారం అది అనుకొని వాళ్ళకే వదిలిపెడతాం వాళ్ళు మాట్లాడే మాటలు। మేము వచ్చేసి ఇంతవరకు ప్రతి పని కూడా మేము స్వతహాగా అందరూ కలిసి మా అంజుమన్ కమిటీ ప్లస్ మసీదుల కమిటీలు కలిసి ఇంతవరకు ముందుకు తెచ్చినాము। ఈ రోజు వరకు కూడా ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా సగం అయిపోయింది। దీనికి వచ్చేసి ఇంతకుముందు 3,000 రూపాయలు బాడీకి వస్తుంది ఇంతకుముందు। ఇప్పుడు వచ్చేసి సుమారుగా ఏం లేదు, కరెక్ట్గా చెప్తాం, 39,000 రూపాయలు దీనికి అంజుమన్ బిల్డింగ్కి బాడీకి వస్తుంది। తర్వాత వచ్చేసి ఇంకొక బిల్డింగ్ ఆడ ఇది నూరాని మస్జిద్ దగ్గర ఒకటి గోడౌన్ ఉంది, ఆ గోడౌన్ది వచ్చేసి ఇంతకుముందు 4,000 వస్తూ ఉండే, ఇప్పుడు వచ్చేసి మేము ఒక 11 నెలల ముందు 10 నెలల ముందును అప్పుడు వచ్చేసి మేము అడిగినాము బాడిగా పెంచమని చెప్పేసి ఆ ఉండే టెనెంట్కి అడిగితే ఆయన వచ్చేసి 10,000 కాదు 8,000 ఇస్తాము, మా ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాము అది ఇది అని చెప్పేసినారు। అది ఇంతవరకు మాట్లాడేది, అదొకటి పెండింగ్ ఉంది। ఇది మాత్రం అప్ టు డేట్ ఉంది, ప్రతి పైసా దీనికి వచ్చిండే ప్రతి రూపాయి మేము బ్యాంకులోకే, మేమైతే చేతికి ముట్టుకోవడం లేదు, అంత ట్రాన్సాక్షన్ మొత్తం బ్యాంకు నుంచే। ఎప్పుడన్నా వచ్చి ఇది లెక్కచారం చూసుకోవచ్చు। ఇంతకు ముందు కూడా మేము ఇంతవరకు 1959లో ఇది నిర్మించిండే పెద్దోళ్ళు, మాకంటే పెద్దోళ్ళు నిర్మించిండే అంజుమన్ లెక్కచారము వాళ్ళు అందరూ చూపించినారు లేదా మనకైతే తెలియదు। మేమైతే ఈ రోజు వరకు మేము మా హ్యాండ్ ఓవర్లోకి వచ్చిన తర్వాత ప్రతి పైసా కూడా మేము బ్యాంకు ద్వారానే ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, బ్యాంకులోనే అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని। కాబట్టి మేము వచ్చేసి దీనికి ఉండే సమాచారాన్ని మొత్తము ఈ వచ్చిన డబ్బులు ఇంత వచ్చినాయి ఇది అది అని చెప్పేసి అంతా ప్రతి మసీదుకి శుక్రవారం నాడు ఏలాన్ చేయమని చెప్పేసి మేము ప్రతి మసీదుకి పంపించినాము, అది పరచా పంపించినాము ప్రతి ఒక్క మసీదుకి। అది ఆ రోజు చదివినారు కూడా, ప్రతి ఒక్క ప్రజలు ఆ మసీదుకి ఆ టైంకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు విన్నారు కూడా, జమాత్ అంతా వినింది। కాబట్టి మేమైతే వైట్ కలర్ అంటే మా దగ్గర ఏది ఫ్రాడ్ అనేది మేము చేయలేదు, ఇంతవరకు మాకు చేయాల్సిన అవసరం లేదు। కొంతమంది ఏదో చెప్పుకుంటున్నారు, అది వాళ్ళ సఖ్యతకే వదిలిపెడుతున్నాం। ఇంకా నెక్స్ట్ ఇంకో విషయం, మా ప్రెసిడెంట్ గారు ఇంతవరకు ఏం మంచి పనులు చేసినారు ఏం లేదు, కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి గుంటకల్లో ఉండే ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు ఏం చేసినారు ఏం లేదు, అంజుమన్ గురించి ఏం చేస్తున్నారు ఏం లేదు అనేది అందరికీ తెలుసు। ఎవరో ఇది ఆయన కూడా ఒక
ప్రెసిడెంట్ గా ఉండి, అంజుమన్ లో ప్రెసిడెంట్ గా ఉండి, తర్వాత వచ్చేసి నూరాని మజీద్ లో కూడా ఆయన ప్రెసిడెంట్ గా చేసినాడు. అలాంటి వ్యక్తి కూడా ఏకవచనంతో, అలాంటి మా ప్రెసిడెంట్ లాంటి పెద్ద వ్యక్తికి, ఆయన ఒక రిటైర్డ్ డిఎస్పి, ఏమేం మచ్చ లేకున్నట్లా రిటైర్డ్ అయినాడు. అలాంటి వ్యక్తి మాకి దొరకడమే మా అదృష్టం. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు ఏకవచనంతో మాట్లాడేది ఇది సఖ్యత కాదు. ఇది ఇట్లా మాట్లాడేది ఆయన కనీసం ఆయన ఉండే హోదా కన్నా మర్యాద ఇలా. మీరు అట్లా మర్యాద లేకున్నట్ల ఏకవచనంతో మాట్లాడితే, మీరే ఆ హోదాలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఏకవచనంతో మాట్లాడితే మీకు ఎంత బాధ కలుగుతుంది? ఇది చాలా బాధపడాల్సిన విషయము. ఇలా మా ప్రెసిడెంట్ గారికి కానీ వేరే వాళ్ళకి కానీ మాట్లాడకూడదు ఏకవచనంతో. మేము ఆడ మా ప్రెసిడెంట్ గారికి, మా అంజుమన్ తరఫున అందరికీ, మాకి ఈద్గాలో ఈ ఇఫ్తార్ విందుకి ఎమ్మెల్యే గారు మాకి గౌరవపదంగా మాకు పిలిచినారు. అదే గౌరవంగా మేము కూడా పోయి ఎమ్మెల్యే గారి సహోదరులకి, మళ్ళా తర్వాత వాళ్ళకి అందరికి శాలువలు కప్పి, తర్వాత పుల్లదానంతో మేము మా అంజుమన్ తరఫున చేసినాము. అది కూడా దానికి కూడా శాలువలు కప్పేదానికి వస్తారు, భోజనం ఇది ఏదైనా దావత్ ఇస్తే వస్తారు అనేది అలా చెప్పకూడదు. అలా చెప్తే అది మీ నాలెడ్జ్ అంతే అనుకుంటాం, మేము దానికి వదిలిపెడతాం. తర్వాత వచ్చేసి మా డిఎస్పి గారు, రిటైర్డ్ అయిన డిఎస్పి గారు మా ముస్లిమ్స్ కి దొరకడమే మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక అతను ఆయన ఇంతవరకు అయింది, ఆయన చేతి నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి, సెకండ్ ఫ్లోర్ కి గౌరవ మా అధ్యక్షులు జాఫర్ సాబ్ గారు మరియు జలీల్ సాబ్ గారు, ఎగ్వల్డ్ ఉంది కదా, ఆ జలీల్ సాబ్ గారు, వాళ్ళిద్దరు సహకారంతోనే కింద వాళ్ళు వీళ్ళు ఏదో మా కమ్యూనిటీలోనే వాళ్ళు వీళ్ళు చందాలు ఇచ్చి అది కింద గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసినాము. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మాత్రము వీళ్ళిద్దరూ చేసిందే, మీ అందరూ కలిసి చేసినది కాదు. వాళ్ళిద్దరే దీనికి డబ్బులు పెట్టి చేసి, వాళ్ళేం దాని గురించి మళ్ళా పెట్టిండే డబ్బులకి వడ్డీ కానీ ఇంకోటి ఇతర కానీ ఆశించలేదు. ఆ వచ్చిండే కింద బాడిగ వచ్చిండే బాడిగానే దాంట్లో తీసుకొని వాళ్ళ డబ్బులు జమ చేసుకున్నారు. కానీ దానికి నేను ఈ బిల్డింగ్ కట్టినాను, దీని బాడిగ నేనే తీసుకుంటానని ఎప్పుడు చెప్పలేదు. కొంతమంది అకౌంట్ చూపించలేదు, అది చూపించలేదు అని అంటున్నారు. ఆ అకౌంట్ చూపించేది కాదు. 6 నెలలు 7 నెలల ముందు మేము వచ్చేసి ప్రతి మసీదుకి మేము చేస్తా ఉండే కార్యక్రమాలు, మాకు వస్తుండే ఈ దీంట్లో వచ్చే బిల్డింగ్ బాడిగలు, మేము ఏం చేయాలా, ఏం చేస్తున్నాం అనేది మా పరిచాముఖంగా ప్రతి వచ్చిండే జమాత్కి అందరికి ఆ రోజు శుక్రవారం రోజు చదివినారు, వాళ్ళందరూ విన్నారు కూడా. మేమైతే దీని నుంచి ఏం ఆశించడం లేదు. ఇంకో ముఖ్య విషయం, మా ప్రెసిడెంట్ గారు ఈ రోజు కాదు, ఇంతకు ముందే చెప్పినారు ఎలక్షన్ జరుపుతాము అట్లా అని చెప్పేసి. ఎవరో వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్పినారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు ఏదో వెంట పోయి మా ఇంటికి రా అని చెప్పేసి వాళ్ళు చెప్పినారని మేమేం ఇది చేసి ఈ ఎలక్షన్లు డిక్లేర్ చేస్తామని చేయలేదు. ఈ రోజు వచ్చేసి మేము 23 మసీదుల వాళ్ళకి, మెంబర్స్ కి, ప్రెసిడెంట్లకి అందరికి పిలుచుకొని వాళ్ళ సమక్షంలో మా ప్రెసిడెంట్ గారు డేట్ డిక్లేర్ చేసినారు. ఈ 6వ నెలలో, అంటే ఈ సంవత్సరం 6వ నెలలో ఎలక్షన్ పెట్టేస్తున్నాము అట్లా అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేసినారు. దానికి అందరూ ఎవరెవరు ఏ మసీదుల్లో వస్తారో దానికి మసీదులో ఉండే మెంబర్స్ మాత్రమే వచ్చి అది ఎలక్షన్ జరుపుకుంటారు అది అని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేసినారు. ప్రజలందరూ గమనించాలి. అందరికీ నమస్కారం. మా అంజుమన్ తరఫున కూడా ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిండే మీడియా వారికి, తర్వాత మా ఇంతకు ముందు వచ్చిండే మా 23 మసీదుల జమాత్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం रहमतुल्लाहि बरकातहू. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू. अंजुमन के बारे में, हमारे प्रेसिडेंट साहब के बारे में जो इंसान बात कर रहे हैं, गांव के बड़े आदमी, उन्हें बात करने का तरीक़ा बदले ना. जो अंजुमन सदर साहब को इज्जत देना सीख लो, बाद में बात करने का सीख लो. जो अंजुमन के अंदर हमें क्या कर रहे हैं, हमें क्या नहीं करने का, एक हिसाब से मालूम कर ले को. जो भी एक इंसान के ऊपर निंदा डालते इस टाइम को, उनके ऊपर जो भी बात करने के पहले क्या है क्या नहीं करने का क्लियरेंस मालूम कर लेना. हमारा अंजुमन का नाम क्या है मालूम? नॉन करप्शन अंजुमन का तो है. हमें नॉन करप्शन अंजुमन, उन्होंने एक सदर साहब हुई सो कब्बू 10 साल ही चुनो, 15 साल का नहीं 10 साल
एक्चुअल से है सो उन्होंने कब से 2005 से इलेक्शन चले टाइम को जब वो फोर्थ लाइन के हमारे एरिया के सदर साहब थे सलाम साहब के साथ उन्होंने हो गए बस बाबुद्दीन सार थे। उसके बाद हमारे सार है सो उनका रैंक क्या उन्होंने क्या काम खाते नहीं सुनो बैठ को बात करते इस टाइम को एक रैंक में है सुनो बाजू रखो गुंटकल में कौम के बड़े में रखो क्या बात करते हैं क्या नहीं करने का मालूम कर लिए नहीं सका। आज बच्चा अंजुमन का कदर मालूम नहीं सका बात करते रहे तो ये क्या दुनिया में देख को हंस लेने के वास्ते बात करिए नहीं क्या वास्ते बात करिए तुम्हें रेटा रख ली तुम्हें तलाक को येता रखे खुला को येता रख ली तुम्हें रेटा रख ले को तुम्हें बात करती है हमारे बारे में क्या तो दम है तो दिखलाओ। आज हमें इलेक्शन कॉल फॉर करने का डेट भी दिए मैं तुम्हें बोले उसे दिए नहीं है। हमारा टाइम नजदीक आता है हमारे टाइम का से जमात को बुला ले क्या कानून है क्या बाइलास है उसके बराबर हमें इलेक्शन कॉन्ट्रैक्ट भी करती है तो डेट भी आज का दिन डिक्लेयर कर को भेजे। हीरा को जरेद में हमारे खबरस्तान की जगह वो से मस्जिदा में नोटिस भेजे नहीं सका कब्जा कर ले को होटल को भाड़े दी क्या राइट्स है तो क्या पावर सी दी वैसा क्या तो भाई हमें करे रहे तो दिखाओ। हमारे में क्या भी बात करने से पहले अंजुमन का क्या तो फॉल्ट रहे तो अंजुमन के बारे में हमें क्या तो भी करे रहे तो ना हक क्या तो करे रहे तो दिखलाओ। हक का काम हक की बात करते सुन को तुम्हें बाजार में लेखा को वीडियो में भेज को बाद में नेटा में भेज को तुम्हें है नहीं डायरेक्ट आको बात करेंगे हमें क्या मिलने वाले हमें डायरेक्ट आको बात करेंगे हमें भाया माया मुसलमान गए बसा हमें भाया तुम्हें फर्स्ट अंजुमन को खदर दे लो खदर देना नहीं देना करना तुम्हारे बाजू बड़े भी है उनसे मालूम कर लो सीख लो आओ बैठो बातचीत करेंगे आपस में बातचीत करेंगे। ये लड़ाई का हमें है लड़ाई का करने की जगह लड़ाई करेंगे ये आपस का बात करना। पोर्टलैंड के अंदर शादी खाना भन को पैसे आए नहीं रहे तो किली खाता मैं रख लिया था। आज मेरा गवर्नमेंट आज को मैं किली खाता देता नहीं का तो बोल को फायर रहता मैं चेयरमैन होता था प्रेजर कर को चेयरमैन होता था नहीं मैं वो मस्जिद का मेंबर भी सब भी रहने से सोच समझ को आगे का अच्छा रहता। ईदगाह के बारे में सब जने भी दुनिया में बोल लेती हैं ईदगाह ले को ना हक करती हैं जैसे ये ऐसा नहीं आना बातचीत करते बोल तो हमारे कमिटी सब बैठ को हमारे बड़े आदमी का बैठ को कोसा के हिसाब से हैंड ओवर कर डाले मस्जिद का क्या भी रहते बैठ को सोच समझ को बात कर लेने की होंगे हमें मुसलमान आगे अरे बाजार को डाल लेते हो तो बोले तुम्हें व्हाट्सएप में वीडियो में उसमें छोड़ने को तो क्या है आको बेटे तो हमें बात करते नहीं तुम्हें क्या कि वो डाउट है तो वहां पूछने का यहाँ पूछे जाए ना वो बोले कौम के बड़े आदमी बाजू बैठ को है तुम्हें क्या बात करती हैं क्या नहीं करता वो बड़े आदमी रहने भी उनको बोले जाए बोले नहीं कौन बात करता है क्या नहीं अंजुमन को हमें बात करे तो दूसरे क्या खबर देती हैं नहीं। अरे ये अंजुमन ये मस्जिद के मेंबर रहे तो तुमने भी मालूम होता क्या बात कर रहा हूँ मैं क्या नहीं करने का कौन के एक ले लिए 40-50 जने बैठे बात करिए ले करने का क्या बात करती हैं सब्जेक्ट क्या नहीं। अंजुमन इतनी बड़ी अंजुमन रखी एक 200 आदमी बैठे सका ऑफिस रूम है आकर बात करो इस दिन भी एनी टाइम वेलकम इस दिन भी बैठने को भाई आते हैं बैठ को बातचीत करेंगे तुम्हारे दिला में क्या है सब मालूम हो जाता बाहर पड़ता तुम्हें होगा तुम्हारे दिला में रख ले को क्लियरेंस होना का तो कैसा क्लियरेंस होता IAS ऑफिसर हूं ना आज गुंटाकल के अंदर लॉ एंडर के कोई से प्रॉब्लम आए तो उन्होंने आज नहीं रहती हूं नहीं है प्रॉब्लम आया दूसरे दिन फोन करती हैं मैं जाग करे हो नहीं तुम्हारी तरफ से फोन तो एक दर्जन जाग करिए नहीं है तो भी करती है ना क्या FIR लिखना किसे क्या करना किसे क्या बोलना करने का सब बोलती है ना। हाँ भाई हमें क्या तो फॉल्ट कर रहे थे तो आपको सामने बैठ पूछो ये अच्छा नहीं आइंदा जो भी है भाएंगे दिशा एक कौम एक दिली सी क्या भी रहे तो हमारे सामने आओ हमें क्या बोलना की क्या दिखलाना की दिखला दी। कल बात करते से हम कौन बोले पंचायत करते हैं तो बोले तो पंचायत करने हमें अंजुमन है सो पंचायत का तुम्हारे माइंड में है पंचायत तुम्हें करते रहेगा है सो क्या है अंजुमन के अंदर भाई को काउंसलिंग देती होता था कि
काउंसलिंग देती हैं, क्या है क्या नहीं करने का, उनको मिलाने की कोशिश करती है। 1-2-3 महीने 6 महीने टाइम देती हैं। वो है नहीं, लैंड ऑर्डर भी वैसा है, कोर्ट अंक तो भी होता है टाइम देने का। यहाँ है नहीं, घंटे में डिसाइड हो जाता है। कैसा हो जाता है तो टोकन सिस्टम से हो जाता है। वो सब दिला में नहीं सका, हमें कोसा करती हैं, क्या नहीं करने मालूम कर लो। दीवाने बच्चे जैसा पंचायत वो माइंड में रख ले को पंचायत बोलो ना को पंचायत करने के वास्ते नहीं है। अंजुमन पंचायत में क्या तो भी एक दिन पंचायत करके उनका नहीं इनका नहीं क्या तो लिए रहे तो ले लेगा रखोगा ना, गल्ला देती हूँ। अंजुमन नॉन करप्शन अंजुमन एवर ग्रीन अंजुमन में आए सो उनको क्या है सो काउंसलिंग देखो, उनको खाने को खला को चार्ज देखो, वैसे ही उनको अंजुमन करती है। सो ये सेवा तुम्हारे दिशा वीडियो में, व्हाट्सएप में, यूट्यूब में डालने की जरूरत नहीं, वो सब भी जरूरत नहीं। खरा सो काम दिखलाना करने का क्या भी नहीं। ये क्या है, दुनिया को दिखलाने के वास्ते करने का। हमें क्या है, खरे सो ऊपर वाला देखना जरूरत नहीं है। सब भी 25 साल से तुमने काउंटर दिए ने, कल तुम्हें दिए सो बच्चे से आज फील्ड में क्या को बोलती हैं। हमें तब तो भी मैं मीडिया में आना करना क्या तो देखे थे नहीं। हमें क्या तो भी एक बार हमें अंका मुझ को खोले तो रहते नहीं। कई को हमने सब नको अच्छा नहीं का तो बोल को ये हमें ये सब भी बाजू बिठाले को बात कराने की जरूरत नहीं। दिल से आना बात सही है, हमने गलती करे रहता। अंजुमन को आको खड़ा करो, तुम्हें अंजुमन को आको खड़ा करो। तुम ना नहीं सूरत तुम्हारे कहते हैं कहने का हमने मालूम, हमें बोलना अच्छा नहीं। सुधर जाओ। उसमें अंजुमन प्रेसिडेंट के दिशा वर्क करे सुनो भाई, अंजुमन प्रेसिडेंट के हाथ के नीचे काम करे सुनो भी है। हाँ, मालूम नहीं तुमने क्या बात करना क्या नहीं करने का। ये प्रेसिडेंट को क्या ढंग से बात करने का मालूम नहीं तुमना। जरूरत है इन सदर साहब है, गांव के प्रेसिडेंट है, क्या बात कर रहे हैं क्या नहीं करने का सोचने का ख्याल भी नहीं है। जरा आप बाजू है सुन सी तो भी समझ ले को क्या है, किसे क्या खतर से बात करने का एक स्टेटमेंट देने का सीख ले को मीडिया में आओ। तुम्हें दिए सो काउंटर को, हमें काउंटर देते हैं, हमें देना करने का क्या जरूरत नहीं। तुमना हमें क्या है, गाँव में ये अंजुमन क्या करती है कि नहीं दुनिया सबको मालूम, मस्जिदा वाले मालूम, 20-50 मस्जिदा वाले आपको आते हैं। क्या है इसका हल करोगे तो, शादी खाने का करोगे तो हमें क्या करना, आपको तुम्हारे दिशा पब्लिसिटी बैठ को करने का नहीं। कहाँ काम करना, कौन से एसपी करने जाना, कौन से डीएसपी करने जाना, कौन से रीजनल एसपी करने जाना, उनका काम उन्होंने कर ले तो जाती है। नेक्स्ट हमें तुमने क्या हार होगे तो हमें स्टेटमेंट हम देते नहीं। तुम्हें हमना कल करे सो बात पकड़ को हमें आपको स्टेटमेंट देना जरूरी। आइंदा क्या भी होने अच्छा नहीं, तुम्हें दे लेना हमें दे लेना, पब्लिक में आना, गाँव में खराबी। तुम्हें एक स्टेटमेंट हमें एक स्टेटमेंट देना अच्छा नहीं। क्या हुए यहाँ को समझ जाओ, ये अच्छा रहता, सबको भी अच्छा रहता। अंजुमन इलेक्शन का कॉल फॉर डेट भी करिए मैं, क्या तुम्हें क्या करने का, हमें क्या करने का, गाँव वाले मालूम तुम्हारा चरित्र क्या, हमारा चरित्र क्या कहते। हमें बोलिए तो तुम्हें बोले तो नम्य, तुम्हें क्या तो फिर ये काउंटर के दिशा अब ये काउंटर देना का तो हमारा मुंह खोले गले दुनिया गाँव से भी मालूम होता। फिर तुम्हारे कहने जवाबदारी देने का नहीं है, फिर स्टेटमेंट देने का ये पॉइंट नहीं रहता तुम्हारे कहने। हमने सब भी मालूम रख ले को तुम्हें कैसा दिन की जवाबदारी, उसके बाद तुम्हें कैसा दिन काउंटर, हमें भी वैसा काउंटर देना का लेको। आज बैठ को काउंटर दी तुम्हारा से, ये काउंटर गिटरा कौन डरने वाले नहीं है। यहाँ कुछ सुधर गए अच्छा रहता। अस्सलाम वालेकुम रहमतुल्लाह। అస్సలాము అలైకుం, నమస్కారం। నేను అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో 23 మసీదుల వారి నిర్ణయం మేరకే షాదీఖానా, అంజుమన్ ఇస్లామియా షాదీఖానా గురించి చర్చించ జరిగింది। ఇందులో 22 మసీదులు ఆమోదం తెలిపింది। అంజుమన్ షాదీఖానా మీరు ఎందుకు ఇన్ని రోజులు వదిలారు అంటే, అది గత ప్రభుత్వం, వాళ్ళు ప్రభుత్వం, వీళ్ళు ప్రభుత్వము, అది ఇది చెప్పుకుంటే ఏదో చెప్పారు। ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో షాదీఖానా ఎటువంటి అంజుమన్కి కావాలా అని 22 మసీదులు ఆమోదం తెలిపినది। ఇప్పుడు చేస్తూ ఉండేది మసీద్ అంతా గత ప్రభుత్వంలో అయినా కానీ ఎవరో నాకు బీదోళ్ళు పెళ్లి చేసుకుంటా ఉంటే ఉచితంగా ఇచ్చేవాళ్ళు, ఏదో కరెంటు బిల్లు ఏదో లేబర్కి ఇచ్చిపోమని। ఇప్పుడు అడిగితే మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు ఈరు
వాళ్ళు చెప్పారు ఈగూడదు అని చెప్పాము, మా కమిటీ వాళ్ళకి చెప్పాము. ఇప్పుడు 12,000 రూపాయలు హాల్కి పెట్టి 3,500 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఏమన్నా అంటే సామాన్లకు ఎక్స్ట్రా సామాన్లకు డబ్బులు అంటారు, మళ్ళీ లేబర్కి ఎక్స్ట్రా అంటారు, కరెంటు బిల్లు అంటారు, డెకరేషన్కి వేలు తీసుకుంటున్నారు. ఏమన్నా అంటే కాంట్రాక్ట్ అంటారు. మొన్న జరిగిన పెళ్లి, నా సొంతం బంధువు పెళ్లికి ఎవరో శంసుద్దీన్ అంట, అది నాకు తెలీదు, వాడి ముఖం నేను ఇంతవరకు చూడలే. 12,000 రూపాయలు కట్టించుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు మా అల్లుడికి, 3,500 రూపాయలు సామాన్లు కట్టాలా అంటాడు. ఎందుకు కట్టాలాపా అంటే, లేదు సామాన్లకు ఎక్స్ట్రా డబ్బులు అంటాడు. ఎందుకప్పా మీరు ఏమైనా బిల్లు ఇచ్చారా, మీరు ఏమైనా రిసిప్ట్ ఇస్తున్నారా అంటే, అదంతా ఏం లేదన్నా, మేము సామాన్లు తెచ్చినాము, కొత్తవి సామాన్లు తెచ్చామని. నేను వంట చేసేకపోయాను అదే హాల్లో, 10 బొగనాలు తప్ప వేరే బొగనాలు, ఒక్క బొగన కొత్తది లేదు, మూతలు సరిగ్గా లేవు, గ్యాస్ స్టవ్ సరిగ్గా లేదు. మొన్న ఒక పెళ్లికి పోతే ఆయన 1,200 రూపాయలు అన్నారు. ఒక గ్యాస్ స్టవ్ బయట నుంచి తెప్పిస్తే ఆయన తెచ్చిస్తాడంట 1,200 రూపాయలు అంట ఒక గ్యాస్ స్టవ్. ఒక గిన్నె తెస్తే 500 రూపాయలు అంట. అది ఏ లెక్కలు తీసుకుంటున్నారు, ఏం లెక్క అది మాకు తెలియదు ఇంతవరకు. అందుకోసమే అందరూ నిందించారు, మా కమిటీ వాళ్ళంతా నిందించి మా సదర్ సాబ్కి చెప్పారు, అయ్యా ఇట్లా జరుగుతోంది అన్యాయము, ఏ ఒక పిల్ల పెళ్లికి కానీ ఉచితంగా లేదు, ఎవరికి ఏమి ఇది చేయటం లేదు. వాళ్ళు ఏమన్నా అంటే ఆ డబ్బులు ఈ డబ్బులు, ఆ డెకరేషన్కి 1,000, ఒక గ్యాస్ స్టవ్ తెప్పిస్తే 1,200 రూపాయలు, ఒక గిన్నె తెస్తే 800 రూపాయలు. ఆడ గిన్నెలు ఏమన్నా సరిగా ఉన్నాయా, ఒక్క గిన్నె సరిగా లేదు. నేనే వంట చేసేకపోయాను, వేరే వాళ్ళకి అవసరం లేదు, నేనే చేసేకపోయాను. మూతలు 15 సొట్టలు ఉన్నాయి, గిన్నెలకు బొక్కలు పడినాయి. ఏమన్నా అంటే వతాలి భాయ్, మళ్ళీ 3,500 రూపాయలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు, దీనికి సమాధానం ఎవరు చెప్తారు? అందుకోసమే 22 మసీదులు అందరూ ఈరోజు మా అధ్యక్షుల వారికి గట్టిగా నిర్ణయించబడినారు. అయ్యా ఎటువంటి పరిస్థితిలో మాకి అంజుమన్ షాదీఖానా మీది, అది మీరు ఎటువంటి పరిస్థితి తీసుకోవాలని నిర్ణయించినారు. తర్వాత మా అంజుమన్ ఇస్లామియా మసీదు వాళ్ళకి కానీ మా అధ్యక్షుల వాళ్ళు చెప్పారు, అయ్యా కొద్దిగా ఉండండి, మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడతాము, మాట్లాడిన తర్వాత ఏదైనా కానీ మేము నిర్ణయం తీసుకుంటామని మా ఎమ్మెల్యే గారు మా అధ్యక్షులు గారు చెప్పారు. తర్వాత మేము నిర్ణయించబడతాం. ఇంకొకటి బెరల్ గ్రౌండ్ శ్మశాన వాటికలో ఎవరో హోటల్కి కావాలా అంటే ఇచ్చేశారు, 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఎవరు అడిగినా వాళ్ళు రాసి ఇచ్చేస్తున్నారు. కానీ వాళ్ళ అబ్బసొమ్మ అంజుమన్కి అడగలే. అది బెరల్ గ్రౌండ్ ఎవరికి, వగ్గుపోటు తర్వాత అంజుమన్. మసీద్లో చెప్పినా ఎలాంటి చేశాడంట, మసీద్లో ఎలాంటి చేస్తే మసీద్ వాళ్ళు మీరు ఒకటి ఇచ్చుకుంటారా, అంజుమన్ లేదా, వగ్గుపోటు లేదా, మీరు ఎట్లా ఇస్తారు? అది కానీ ఈరోజు ప్రస్తావనకు మా సదర్ సాబ్ దగ్గరకు వచ్చింది, దాని గురించి కానీ నిర్ణయం తీసుకోమన్నారు. అది కానీ తొందరలో నిర్ణయం తీసుకుంటామని అధ్యక్షులు వారు చెప్పారు. తర్వాత ఏమైనా చేసుకుంటామని చెప్పారు. నేను కష్టపడి వంట చేసి ఇది చేస్తా ఉంటే కానీ ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారు పేరు అంటారు. ఎమ్మెల్యేకి ఆయనకి ఎందుకు తీసుకుని వస్తున్నారప్ప అని చాలా సార్లు ఆయన ఎటువంటి పరిస్థితి దాంట్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఏదన్నా ఉంటే కానీ మా అధ్యక్షుల వారు మాట్లాడతారు అంటారు. ఏమన్నా కానీ అంటే ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి అప్ప, మా దగ్గరికి ఎందుకు వస్తారు అని అంటే ఎమ్మెల్యే గారికి లాగుతారు. నేను ఆ పార్టీ, నేను ఈ పార్టీ, అది ఇది అంటారు. ఇది ఏంది ఇది నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాము. ఎందుకు ఏంది అనేది మాకు మెమరణ రావాలని. ఏ సామాన్లకు బిల్లు లేదు, ఒక రిసిప్ట్ లేదు, 3,500 రూపాయలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు సామాన్లకి డబ్బులు? నేను కొత్త సామాన్లు తెచ్చినారంటే కొత్త సామాన్లు ఏం లేదు, 20 గిన్నెల కన్నా ఎక్కువ లేవు, 15 గిన్నెల కన్నా ఎక్కువ లేవు, సన్న గిన్నెలు లేవు. ఏందా మీరు హాల్ పెట్టారా, హాల్ అంటారా దానికి? మళ్ళీ మీరేదో రుబాబులు. అందుకోసమే 22 మసీదులు నిర్ణయించుకున్నాము. మా అధ్యక్షుల వాళ్ళు మేమంతా నిర్ణయించుకున్నాము. మేము ఇంతట్లో అతి త్వరలో ఏమి చేయాలని నిర్ణయం తీసుకొని మేము పేద పిల్లలకు కానీ సాయం చేయాలని మా అధ్యక్షులు నిర్ణయించున్నాము. అందరూ కలిసి ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి దీని ఏం నిర్ణయమో ఏం పరిష్కారమో చేయమని కోరుతున్నాము. అస్సలాము అలైకుం.